వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 19వ తేదీన గురువారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం 100% మాత్రం ఇదే. కనుక వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే గనక ఈ రాశి వారిలో ఎదుటి వారిలో లోపలను వెతికి పట్టుకునే లాంటివి గుణమైతే ఈ రాశి వారిది. అంటే ఎదుటి వారిలో ఎలాంటి లోపం ఉంది, ఏమిటి అనేటువంటి మనస్తత్వం అయితే ఎదుటి వారిపైన ఏదైనా సరే ముఖం మీదే చెప్పేస్తారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే గనక ఒక వ్యక్తి గురించి ముఖం పైన చెప్పడం అనేది సమంజసం కాదు అని భావిస్తారు. అలా చెప్పటం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడతారు అని కొంతమంది భావిస్తారు. కానీ ఈ కుంభరాశి వారు మాత్రం అలా కాదు. ముఖం పైన ఏదైనా ఉండనివ్వండి, వెంటనే అయితే చెప్పేస్తూ ఉంటారు. బాధపడని ఇంకా ఏదైనా కానీ అని చెప్పేస్తారు. అయితే వీరు కాస్త కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే కొన్నిసార్లు అయితే వీరి గొప్పలు వీరే చెప్పుకుంటూ ఉంటారు. అంటే నేను ఇది చేశాను అన్నట్టుగా వీరి గురించి వీరే గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఎవరితో అయినా చిన్న గొడవ అయినా వెంటనే కలిసిపోయే మనస్తత్వాన్ని వీరిలో ఉంటుంది. అంటే మనసులో ఏమాత్రం అస్సలు ఏమీ పెట్టుకోరు. ఏదున్నా ముఖం పైన చెప్తూ ఉంటారు. అలానే ఎవరైనా చిన్నగా గొడవ ఎవరితో అయినా సరే అది అప్పటి మందమే అన్నట్టు ఉంటుంది. మళ్ళీ వెంటనే వేరే వారిని మాట్లాడిస్తూ ఉంటారు. అది మనసులో అస్సలు పెట్టుకోరు. ఇలా కల్మషం లేకుండా కూడా ఉంటారు ఈ కుంభరాశి వారు. అదేవిధంగా వీరు మంచి కోరే వ్యక్తులను కూడా కొన్నిసార్లు చిన్న చిన్న మాటలతో బాధ పెడుతూ ఉంటారు. అనుక్షణం మీకు తోడుగా ఉండేటువంటి వ్యక్తులను కూడా బాధ పెడుతూ ఉంటారు. అలా వారి మనసును చాలా నొప్పిస్తే మీకే తెలియకుండానే వారి మనసుని నొప్పిస్తూ ఉంటారు. అలాగే రాశివారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక చిన్న వయసు నుండే వీరు కష్టం చేస్తూ వీరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా కష్టంలోనే మునిగి తెలియనటువంటి కష్టజీవులు అని మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఇదివరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు వృత్తి చేసుకుంటూ ఉంటారు కదా. మరి కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది వారికి సంబంధించినటువంటి బిజినెస్ లాంటివి ఏదో ఒకటైతే చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఓన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక కుంభరాశి వారికి ఈ రోజున సంబంధించిన ఏ వృత్తి రంగంలో ఉన్నా సరే చాలా రోజుల నుంచి మీరు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రోజున అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలాగే మీకు ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వింటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభరాశి వారు కష్టే ఫలి కాదండి. మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికైతే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట సత్యం అండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా మనకి ఏదైతే ఆశించామో దానికంటే కూడా భగవంతుడు గ్రహించడానికి, ముఖ్యంగా అనుగ్రహించడానికి మనకి ఎక్కువగా రెట్టింపు అయితే ఒక విధంగా గ్రహించేలా చేస్తారు. దేనికైనా కానీ ప్రతి మనిషికి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎక్కడ వేసిన అంతే కష్టపడినా సరే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఆదాయ మార్గాలు అనేవి అస్సలు ఉండవు కొంతమందికి. పాపం అసలు వారికి ఉండేటువంటి ధన ద్వారాలు అనేవి కూడా పూర్తిగా మోసుకుపోయి ఉంటాయి. అదృష్టం అనేది అస్సలు ఉండదు. మన జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే ఘోరంతైన అదృష్టం ఉండాలి. మన జాతకంలో ఖచ్చితంగా ఉండే తీరాలి. కనుక ఈ యొక్క కుంభరాశి
రాశి వారికి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. గోరంత అదృష్టం అనేది మనకు ఉపయోగంగా యోగకాలంగా కలిసి వస్తుంది ఈ కుంభ రాశి వారికి. ఇక ఈ రాశి వారికి అద్భుతంగా అయితే ఉండబోతుంది. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది, కానీ ఆ చేతిలోని అదృష్టం మీరు అందుకోవాలంటే కష్టపడి పని చేసినటువంటి ఏ పని పట్లైనా సరే మీరు కొంచెం ఎక్కువగా కష్టపడి తప్పకుండా మీరు చూపించవలసింది అయితే ఉంటుంది. ఇక ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి తలపెట్టినటువంటి కార్యం అయితే విజయవంతంగా అయితే పూర్తి చేస్తూ ఉంటారు. ప్రముఖులతో పరిచయాలు కూడా బలపడతాయి. ఇక మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే తప్పకుండా మీరు చూస్తారు. కనుక ఎప్పుడైతే గ్రహాల మార్పిడి అనేది జరుగుతూ ఉంటాయో, ఏ గ్రహం అంటే ఏ రాశిపైన అనుకూలమైన గ్రహం ఉంటుందో అలాంటప్పుడు మన పరిస్థితులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి గ్రహస్థితులు అనేవి ఇప్పుడు కుంభరాశి వారికైతే అద్భుతంగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ రాశి వారికైతే ఈ రోజునైతే అద్భుతంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 19వ తేదీన గురువారం రోజున అయితే వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారులు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ కుంభరాశి వారు అనుకున్న పనులు అయితే సకాలంలో అయితే ఈరోజు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. రావాల్సిన సొమ్ము సైతం కూడా ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి అందుతుందని చెప్పుకోవచ్చు. ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో మించి మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. అలాగే కొన్ని వివిధాల చౌకచక్యంగా అనుకున్న కార్యక్రమంలో నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత తగిన అవసరాలకు ఈరోజైతే మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. పనులైతే సకాలంలో పూర్తి కలుగుతాయి. అలాగే సన్నిహితులతో విభేదాలు కొంతవరకు పరిష్కారం జరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అయితే ఇలా ఉంటున్నాయి. అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే గ్రహాల మార్పిడి వల్ల మీ యొక్క ఆదాయం అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగం రాక ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారికైతే ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో. అలాగే రాశి వారికి ఈ రోజునైతే కొంచెం ఆలోచనలు అయితే నిలకడ ఉండవు. ఎంట బయట ఒత్తిడులు అయితే కొంచెం అయితే ఎదురవుతాయి. కాబట్టి మీరు యొక్క ధైర్యంగా మీ యొక్క సమస్యలను అయితే ఎదుర్కోగల శక్తి మీకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క దైవం అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారికి అయితే పుష్కలంగా ఉంటుంది. అలాగే మీకు ఆదాయ మార్గాలు పెరగడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఎవరైనా ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా, విదేశీ ప్రయత్నాలు అంటే సెటిల్ అవ్వాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎవరైనా ప్రయత్నాలు చేసినట్లయితే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరబోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరికి మునుపటి కాలం కంటే ఈ రోజునైతే ఉత్తమమైన ఫలితాలైతే వీరు అందుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికైతే ఈ రోజున అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే.